అమెరికా నుంచి దాదాపు 8 లక్షల మంది ఇండియాకి వచ్చేసే పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే, ఇంతకుముందు అమెరికాలో వెళ్ళిన వాళ్ళు హెచ్-1 వీసా ఉంటది. వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత గ్రీన్ కార్డ్ పర్మనెంట్ సిటిజన్‌షిప్ కోసం గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తారు. ఆ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు గూడా వాళ్ళు అక్కడే ఉంటారు. దీన్నే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. ఏఓఎస్ అంటారు. కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చారు. అదేందంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇవ్వరు. ఆహ్, వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసినోళ్ళు హెచ్-1 వీసా టైం అయిపోగానే ఇండియాకొచ్చేసేయాలి. ఇక్కడ మళ్ళీ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి అప్లై చేసుకోవాలి. వచ్చే వరకు ఇండియాలోనే ఉండాలి. ఇంతకుముందైతే వచ్చే వరకు 3 ఏండ్లైనా, 4 ఏండ్లైనా అక్కడే ఉండేవాళ్ళు. వెయిట్ లిస్ట్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇండియాకొచ్చేసేయాలి. అట్లాగే దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అక్కడ భర్తకి గ్రీన్ కార్డ్ ఉంటది. భార్యకుండదు. భార్య వచ్చేయాలి. భార్యాభర్త ఉంటారు. పిల్లలేమో అక్కడే పుట్టి సిటిజన్స్‌గా ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని కూడా అక్కడ